హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ ఉగాది కదండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈవేళ మా ఇంటి ఉగాది పచ్చడి తయారీ విధానం మీకు చూపిస్తానండి. చక్కటి మామిడికాయ ఒకటి ముక్కలు కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెల్లాన్ని తురుము పెట్టుకొని అది బెల్లం కూడా వేసేయాలండి. వేసిన తర్వాత మనం చింతపండు ఎక్కువ నానబెట్టేసి ఎక్కువ వేయకూడదు, కొద్దిగా చాలు. ఒక్క 2 బొట్టలు అయితే నానపెట్టేసి ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత మనం వేప పువ్వు అండి, వేప పువ్వు కూడా ఎక్కువ స్పూన్ డేస్ పడకూడదండి, కొద్దిగా దానికి ఎంత తగ్గదైతే అంతే వేయాలి. కొద్దిగా పువ్వు నలిపేసి అది కూడా వేయాలండి. వేసిన తర్వాత మనం కారం వేయాలి. కారము 2 మిరపకాయలు 3 మిరపకాయలు అయితే సరిపోతాయి. అవి ముక్కలు చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా అవి ఎత్తయిన తర్వాత మనం అసలుది ఉప్పు కూడా వేయాలండి. కొద్దిగా అయితే చాలు. కొద్దిగా వేసిన తర్వాత మొత్తము మనం చేతితోనే కలుపుకోవాలి. గరిటతోనైతే ఆ బెల్లం అనేది సరిగ్గా స్మాష్ అవ్వదు, మనకు ఆ ఇగురు అనేది రాదు. అందుకు మనం చేత్తోనే చక్కగా కలుపుకుంటే తర్వాత వేరే గిన్నెలో వెండి గిన్నెలోనూ వేసుకోవాలన్నమాట. దేవుడికి పెట్టినప్పుడు మనం వెండి గిన్నెలో వేసుకొని మనం దేవుడికి పెట్టుకుంటే మనకి ఈ పచ్చడి అనేది చాలా క్లాస్కి వస్తుందండి. ఈవేళ కుదిరినట్టుగా ఇంకెప్పుడు కుదరదు, అంత రుచిగుంటది అనమాట ఈ పచ్చడి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.